ఎక్స్క్యూజ్ మీ మేడం. కమ్ ఇన్. మేడం, మీతో కొంచెం మాట్లాడాలి. కూర్చోండి. ఏంటి విషయం? మేడం, నాకు విజయవాడ వెళ్ళడం కష్టమవుతుంది మేడం. కష్టం అనే కన్నా సాధ్యం కాదు అనే చెప్పగలను. ఎందుకు? నాకు హైదరాబాద్ వదిలి ఎక్కడా ఉన్న అలవాటు లేదు మేడం. నేను సింగిల్ పేరెంట్ని. మగదిక్కు లేదు. మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు. ఎంగేజ్లోనే సింగిల్ పేరెంట్ అయ్యి జీవితం గడపడం అంత ఈజీ కాదు. పెళ్ళైన 2 ఏళ్లకే నేను భర్తని కోల్పోయాను. చాలా స్ట్రగుల్స్ అనుభవిస్తూ జీవితం గడుపుతున్నాను. ఏదైనా సమస్య అయితే హైదరాబాద్లో తెలిసిన వాళ్ళని ఎవరినైనా సహాయం అడగవచ్చు. విజయవాడలో నాకెవ్వరూ తెలియదు. తోడుగా నాకు చిన్న కూతురుంది. దానికి స్కూలు, ఫ్రెండ్స్, ఒక చిన్న ప్రపంచమే ఉంది. అది బ్రేక్ అయితే పాప చాలా డిస్టర్బ్ అవుతుంది. నేను మిమ్మల్ని విజయవాడ పంపించాలని నిర్ణయం తీసుకున్నప్పుడే ఇవన్నీ నేను ఆలోచించాను. విజయవాడ వెళ్ళగానే మిమ్మల్ని ఒంటరిగా వదిలేయం. మీకు ఎలాంటి సమస్య రాకుండా అక్కడ ఏర్పాట్లన్నీ చేశాం. మీరు విజయవాడ వెళ్ళేది మన కంపెనీ తరపున. అందుకే మీ అన్ని బాధ్యతలు కంపెనీయే చూసుకుంటుంది. నన్ను అడిగితే మీకు హైదరాబాద్ కన్నా విజయవాడనే సేఫ్గా ఉంటుంది. మీ యోగక్షేమాలు చూసుకోవడానికి, మీకు సహాయం చేయడానికి వర్కర్స్ని కూడా పెట్టాం. మీరు ఎవరి మాటలో విని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది మీరు ఎదగడానికి ఒక అవకాశం అనుకోండి. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు రాధిక? అంతా మీ మంచికే. వెళ్ళండి. కంపెనీ విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు నీకు కూడా ఉంది. నువ్వు కూడా మాట్లాడన్నయ్యా. శివగామి, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. రాధిక విజయవాడ వెళ్లే విషయం గురించి ఏ నిర్ణయం తీసుకున్నావు? ఏం నిర్ణయం అంటే? విజయవాడకి పంపించాలనే నిర్ణయం తీసుకున్నా? అది కాదు శివగామి, ఆమె వెళ్ళను అని చెప్తుంది కదా, అయినా పంపిస్తాను అంటున్నావంటే ఏంటి దాని అర్థం? నాకొక్కటి అర్థం కావట్లేదు. అయినా తన గురించి నీకెందుకు అంత కన్సర్న్? ఎందుకంటే ఆమె మన కంపెనీకి ఎంప్లాయ్. వాళ్ళ యోగక్షేమాలు మనమే కదా చూసుకోవాలి. ఆవిడకొక పాప కూడా ఉంది. ఆ పాపను అక్కడికి తీసుకెళ్లి ఉండగలదా? ఆ పాప చదువు పాడైనా పర్వాలేదా? ఇంత ఆలోచించేదాన్ని ఆ విషయం గురించి నేను ఆలోచించలేదని అనుకుంటున్నావా? ఆల్రెడీ ఆ పాప చదువుకి నేను ఏర్పాటు చేశాను. అవునా? సరే, ఇప్పుడు రాధికనే వెళ్లాలనుందా? ఆఫీస్లో ఆ పని చేసేవాళ్ళు ఇంకెవరూ లేరా? ఏ వేరే వాళ్ళెవ్వరికీ కుటుంబాలు లేవా? పిల్లలు లేరా? వాళ్ళ చదువులు పాడవ్వా? ఆ పిల్లలకి తల్లిదండ్రులు దూరం కారా? ఏదో రాధికకి మాత్రమే కూతురున్నట్టు. నాకొక విషయం అర్థం కావట్లేదు అర్జున్. ఆఫీస్లో ఎవరికి కష్టమైనా పర్వాలేదు, రాధికకి మాత్రం ఎలాంటి సమస్య రాకూడదు అని ఇంత డిస్కషన్ చేస్తున్నావు కదా. ఆమెకి నీకు ఏంటి సంబంధం? చూడు శివగామి, నువ్వు ఆ ధర్మతేజ ఇద్దరు క్లోజ్గా మాట్లాడుకుంటారు కదా.
క్లోజ్గా ఉంటారు. నేనెప్పుడైనా ఆ ప్రశ్న అడిగానా? అదే నీకు నాకు ఉన్న వ్యత్యాసం. అర్జున్, అతను నా క్లాస్మేట్. చాలా ఏళ్లుగా మేమిద్దరం క్లోజ్. అతను నాకు బెస్ట్ ఫ్రెండ్. అలాగే నాకు రాధికకి ఫ్రెండ్షిప్ ఉంది. చాలా ఏళ్లుగా పరిచయం ఉంది. తను నా క్లాస్మేట్. తను కూడా నాకు బెస్ట్ ఫ్రెండే. ఏమన్నావు? నీకు రాధికకి చాలా ఏళ్ల నుంచి పరిచయమా? మీరిద్దరు ఫ్రెండ్సా? రాధికకి నీకు మొదటి నుంచి పరిచయం ఉందైతే మరి పరిచయమే లేని వాళ్ళలా నా ముందు ఎందుకు నాటకం ఆడారు? ఆ రోజు వెజిటేబుల్స్ కొన్నప్పుడు రాధికని పరిచయం చేస్తుంటే అప్పుడే ఫస్ట్ టైం పరిచయం అయినట్టు ఎవరో తెలియనట్టుగా ఎందుకు రియాక్ట్ అయ్యావు? అంటే అంటే మీరిద్దరు దొంగలే. వెజిటేబుల్ షాప్ లో పరిచయం చేసినప్పుడు తనని ఫస్ట్ టైం చూశానండం అబద్ధం. నా దగ్గర నాటకం ఆడారు కదా. అసలు మీరిద్దరూ నన్నేమనుకుంటున్నారు? నన్నే ఫోన్లు చేస్తున్నారా? అర్జున్, నువ్వు చేసింది ఎలాంటి చీటింగో తెలుసా? ఎంత చీటింగో తెలుసా? తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది నాకు. అది కాదు, అసలు ఇలాంటి పనులు చేసుకుంటూ నా మొహం చూసి మాట్లాడడానికి నీకు ఎలా సాధ్యం అవుతుంది? నాకు రాధికతో పరిచయం ఉంది అని చెప్పకపోవడానికి కారణమే ఇది. అకస్మాత్తుగా నాకు రాధికకి పరిచయం ఉందని చెప్తే నువ్వు ఇలాగే అనుమానపడతావు. నీకు ధర్మకి ఎలా ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందో అలాగే నాకు రాధికకి మధ్య ఉంది కూడా ట్రూ ఫ్రెండ్షిప్ మాత్రమే. అర్జున్, దయచేసి నీ అసహ్యమైన సంబంధాన్ని నాకు ధర్మకి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ తో కంపేర్ చేయకు.